ప్రకాశం జిల్లా కొండపిలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. పంచాయతీల ద్వారా గ్రామాల్లో చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నామన్నారు. మన ఇల్లు మన వీధి మన గ్రామం అన్నట్టు పరిసరాలు శుభ్రపరచుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు. నెలలో ప్రతి 3వ శనివారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు స్వచ్ఛందంగా పరిసరాలు శుభ్రపరచుకోవాలని కోరారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములవ్వాలని అన్నారు. ప్లాస్టిక్ వాడకు, ప్రాణాలు తీయకు, ప్లాస్టిక్ వాడకు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ స్వర్ణాంధ్ర 2047 దృష్టి పెట్టడం జరిగింది. మన ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పల్లెసీమల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి గ్రామ సభలు చేపట్టి పల్లె పండుగను కూడా తీసుకురావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గ్రామ అభివృద్ధిలో తెలుగుదేశం మాత్రం కీలకమైంది. ఈరోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పక్షాల ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర సంక్షేమానికి పునరంకితమైన విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. అభివృద్ధి తర్వాత విధ్వంసాలు చూసాం. ఈ విధ్వంసాల తర్వాత మళ్ళా అభివృద్ధిని తీసుకొస్తున్నాం. జన్మభూమి కార్యక్రమం కావచ్చు, క్లీన్ అండ్ గ్రీన్ కావచ్చు, ఇవన్నీ కూడా మన ప్రీతం ముఖ్యమంత్రి ముందు ఇవన్నీ కూడా చేపట్టే కార్యక్రమాలే. ఈరోజు ఒకసారి చూసుకుంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు చూసుకున్నట్టయితే పేదల ఇల్లు కూడా తెలుగుదేశం ప్రభుత్వం 2019 వరకు ఇంటికి ఎస్సీలకు 2,45,000, ఎస్టీలకి 2.5 లక్షలు ఇస్తే గత ప్రభుత్వం 1,80,000 ఇచ్చింది. ఈ రోజు మనసున్న ప్రభుత్వం, మనసున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజున ఎస్సీలకు 50,000 అదనంగాను, ఎస్టీలకు 75,000, బీసీలకు కూడా 50,000 అదనంగా ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. ఇంతేకాదు గత 5 సంవత్సరాల్లో ఇల్లు ఇస్తే ఇల్లు కట్టుకోకుండా ఆగిపోయినటువంటి వాళ్ళకి మీరు ఏ పార్టీలో మీకున్నా మేము ఆ డబ్బులు ఇవ్వడానికి మా ప్రభుత్వం ముందుకు వచ్చింది. మీలాగా తెలుగుదేశం వాళ్ళు కట్టుకున్నారని చెప్పేసి ఇళ్ళకి పిల్లలు ఆపేటువంటి దుర్మార్గ పనులు మేము చేయలేదని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఆ విషప్రాంతం వల్ల ఇవన్నీ కూడా చెప్పాల్సి వస్తుందని కూడా తెలియజేసుకుంటాం. ప్రజలు కూడా గమనించుకోవాలని తెలియజేస్తూ ఈ రోజున మరొక్కసారి ప్లాస్టిక్ ను నిషేధిద్దాం, మన ప్రాణాలు కాపాడుకుందాం, భావి తరాలకు వాడాలి, శాపంగా మారకూడదు. రెండోది ప్లాస్టిక్ ని పూర్తి స్థాయిలో మన ఇల్లు, మన వీధి, మన వార్డు, మన కాలనీ, దాంతో పాటు మన గ్రామం, మన పంచాయతీ పూర్తిగా స్వచ్ఛంగా మనకి రావాలని చెప్పేసి క్లీన్ కొండేపి, క్లీన్ ఆంధ్రప్రదేశ్, క్లీన్ భారతదేశం అనే విధంగా మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్కటి కూడా మన ఇంటి దగ్గర నుంచి మొదలు పెడితే మన వీధి, మన కాలనీ, మన ఊరు అనే విధంగా మనం వీటన్నిటిని చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనల మేరకు, వారి పిలుపు మేరకు మనందరం కూడా 3వ శనివారం తప్పనిసరిగా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అంటే ఈ ఒక్కరోజే కాదు, ఈ ఒక్కరోజు మనం చర్చించుకుంటే అందరిలో అవేర్నెస్ కలగాలని, మిగిలినటువంటి 29 రోజులు పక్కన కాదని ఎవరి ఇల్లు వాళ్ళు ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. పంచాయతీ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఏరియా మీద అభివృద్ధి చేయాలి.